ఇంకోటి ఫస్ట్ మనకి తెలంగాణ వచ్చినాక ధర్ని వచ్చింది, తర్వాత భూభారతి వచ్చింది ఇప్పుడు. సో దీంట్లో ఓనర్షిప్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీంట్లో ఉంటేనే ఓనరా అనేది ఒక పాయింట్. ఇదండి ఇప్పుడు భూభారతి అనేది ఆల్మోస్ట్ ఆల్ సక్సెసర్ ఫర్ ధరణి అనేది దాంట్లో ఉన్న లోపాలను కరెక్షన్ చేస్తూ డిఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో రైతులు మామూలుగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ భూభారతిని తీసుకొచ్చింది. దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, అందరినీ భాగస్వాములు చేసి దాన్ని చాలా బాగా చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ భూభారతి అండి. సో మనకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆన్లైన్లో భూభారతి త్రూ మనం అప్లికేషన్ కలెక్టర్కి కానీ ఎవరికి ఎంఆర్ఓ ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పాస్బుక్ లేకపోతే కొత్త పాస్బుక్ టైటిల్ డీడ్స్ ఇవ్వమని పెట్టుకోవచ్చు. మనకు ఏదైనా సర్వే నెంబర్స్లో ఏమైనా కరెక్షన్ కావాలన్నా కూడా అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మీకు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చేయని పక్షంలో మనకు హైకోర్టులో వెళ్ళి మనం రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ధరణి తర్వాత భూభారతి వచ్చింది కదా, దీంట్లో ఎక్కించేటప్పుడు ధరణిలో ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ 8 ఎకరాలు ఉంటే 5 ఎకరాలే ఎక్కాయి, నాకు 3 ఎకరాలు ఎక్కలేదు అన్న కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి మా దగ్గరికి. అంటే బాధితులు ఏం చేయాలి మేడం అనేసి అడుగుతుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఏం చేయాలి అంటే అధికారులే ఎక్కించిన పట్ల ఏం చేయాలి? వారికి మనం ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు దాన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వని పక్షంలో మనకు జ్యూరిస్డిక్షన్ వచ్చి హైకోర్టు ఉంది. మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమైనా కూడా ప్రాపర్టీ అనేది మీకు చెప్పినట్లుగా ఇది 300A ఆర్టికల్ అన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో అది ప్రాపర్టీ రైట్, అది వయలేట్ అవుతుంది అన్నప్పుడు మనం హైకోర్టులో వెళ్ళి మన రైట్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. అప్పుడు హైకోర్టు నిజంగా మీకు అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టు డెఫినెట్గా కలెక్టర్కి కానీ ఎంఆర్ఓ ఆడియోకి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. క్యూ న్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.